భయ్యా ఒకటే కోరుకున్నాను భయ్యా, మళ్ళీ మళ్ళీ చెప్తాను, సినిమా రియల్ స్టార్ ఉపేంద్ర గారికి ఖచ్చితంగా ఆస్కార్ అవార్డు ఇవ్వాలి భయ్యా. ఆస్కార్ అవార్డు ఇవ్వాలా వద్దా? ఉపేంద్ర గారు చెప్తాను కదా, ఆయన రియల్ స్టార్ కాదండి, పాన్ ఇండియా స్టార్. పాన్ ఇండియా స్టార్ భయ్యా. మనోడికి చిన్నది ఉండొచ్చు, మనోడికి పెద్దది ఉండొచ్చు, కానీ కులం లేదు మతం లేదు భయ్యా, ఏదైనా సరే ఉందే. అవునా కదా? సినిమా చెప్తాను భయ్యా, బ్లాక్ బాస్టర్ భయ్యా. నిజంగా ఇటువంటి ట్విస్టులు, ఇన్ని ఎలివేషన్లు ఆ ఇంటర్సెల్లాలు, అవతార్ ఇటువంటి సినిమాలోనే చూశాను. దానికి మించి హాలీవుడ్ విఎఫ్ఎక్స్ దీని అమ్మ బంచిక్ రేంజ్లో ఉంటుంది సినిమా, యూఏ సినిమా. సో సినిమా చాలా బాగుంది, ఎవరు మిస్ అవ్వద్దు భయ్యా. ప్రతి దాంట్లో సస్పెన్స్ భయ్యా. మనం జనరల్గా ఒక ఉపేంద్ర గారినే మనం ఇంత చూసుకున్నప్పుడైతే ఇందులో ఇద్దరు ఉపేంద్రాలు భయ్యా, ఇద్దరు ఉపేంద్రాలు ఉన్నారు భయ్యా సినిమాలో. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బంచెక్ ఏంటది, అలా కాదు కాలేజ్ భయ్యా, బంచెక్. సో చూడండి, చాలా బాగుంది. కొంచెంమంది స్పాయిలర్స్ వస్తూ ఉంటారు, స్పాయిల్ చేస్తూ ఉంటారు. మళ్ళీ చెప్తాను, ఒక మంచి బ్లాక్ బాస్టర్ లోడింగ్ అయింది భయ్యా. మన ఉపేంద్ర గారికి ఒక్క కర్ణాటకలో కాదండి, ఇక్కడ చెప్పాను కదా, మన హైదరాబాద్ లో కూడా ఫ్యాన్స్ అసోసియేషన్, ఉపేంద్ర గారికి హైదరాబాద్ లో ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఇక్కడ. సినిమా బ్లాక్ బాస్టర్ ఉంది భయ్యా. చెప్పాను కదా, పెద్ద హాలీవుడ్ సినిమాలు కూడా యూఐ సినిమా ముందు పనిచేయదు. స్క్రీన్ ప్లే బాగుంది, డైరెక్షన్ బాగుంది, బీజిఎం బాగుంది, ప్రతిదీ రక్తపాతం భయ్యా, రక్తపాతం. మీరు చెప్పారు కదా, ఆదివారం మీరు కోడిని కోస్తారు లేదా మేకను కోస్తారు, కానీ అమ్మాయిని సినిమాలో అమ్మాయిని చూస్తే ఉంటది భయ్య కోత. రే అన్ని బంచిక్లు కాదురా, స్కూల్ అదే చెప్తాను కదా, చదువుకోవాలి. మనం ఊరుకోతే ఇంటికి వేస్తాము, నాకు ఇద్దరు కలిసి ఇచ్చుకున్నారు భయ్యా సినిమాలో. ఒకటే కోరుకున్నాండి, మళ్ళీ చెప్తానండి, రేవంత్ రెడ్డి గారు, అలానే నరేంద్ర మోడీ గారు, అలానే కర్ణాటక సీఎం గారు, మా ఊరికి చెప్తాను కదా, సీఎం కర్ణాటక సీఎం సిద్ధరామయ్య గారు, మీకే చెప్తానండి, మన రియల్ స్టార్ ఉపేంద్ర గారికి చెప్తా, ఉపేంద్ర గారికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి భయ్యా. 10,000 ఖర్చు ఖచ్చితంగా సినిమా అయితే చూడండి, 10,000 ఖర్చు సినిమా అయితే చూడాలి. పక్క చూస్తారు అందరూ. సినిమాలు ఎవరో చెప్తాను కదా, మళ్ళీ చెప్తాను భయ్యా, బంచిక్లు ఉంటాయి భయ్యా. వీడిది చిన్నది అవ్వచ్చు, వీడిది పెద్దది అవ్వచ్చు, కానీ ఉండాల్సిందే కామనే. చెప్తాను కదా, సినిమాకి కులం లేదు, మతం లేదు, ప్రేమకి బంచికలకి ఏది సంబంధం లేదు భయ్యా. కానీ యుద్ధం ఒక్కసారి ఉపేంద్ర స్టార్ట్ చేస్తే దున్నుకుంటా పోతాడు భయ్యా సినిమాలోని. అదే మైండ్ బ్లోయింగ్, అది అర్థం కాకపోవడం కాదు భయ్యా, అది మైండ్ బ్లోయింగ్. చెప్పాను కదా, మా లాంటి సింగిల్స్ కి బాగా అర్థం అవుతుంది భయ్యా. ఇప్పుడే ఉపేంద్ర గారి సినిమా చూసిన, నిజంగా హీరో ఎంట్రీ అయితే వేరే లెవెల్ భయ్యా. నాకైతే ఈ సినిమా చూస్తే కేజీఎఫ్, సలార్, కల్కి అన్నీ గుర్తొచ్చేసినాయి భయ్యా. సినిమా అయితే ఎక్సలెంట్ ఉన్నది, ఉపేంద్ర కంటెంట్ కూడా కొత్తగా ఉంది భయ్యా, వేరే లెవెల్. అసలు ఆ సినిమా దాని గురించి చెప్పాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే దానికి చూస్తేనే మీకు అర్థమైపోతుంది. కానీ సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ భయ్యా, సినిమా బాగుంది ఓవరాల్గా. అయితే నేను ఇచ్చే రేటింగ్ అయితే 4 భయ్యా. చూసిన అన్న ఇప్పుడే ఉపేంద్ర అన్న యాక్టింగ్ అన్న ఫస్ట్ యాక్టింగ్ పక్కన పెట్టేసి అన్న డైరెక్షన్ అన్న అసలు ఎంటర్టైన్మెంట్ దానికి ఒక స్టాంప్ వేసి సీల్ వేస్తే ఉపేంద్ర అన్న యాక్టింగ్ మామూలు ఉండదు. మూవీ స్టోరీ బేస్ అయితే ఎన్విరాన్మెంట్ని గెలుకొద్దు, నా రూల్స్ని గెలుకొద్దు. అసలు నువ్వు పిచ్చోడు అయితేనే మూవీ అర్థమవుతుంది అన్న, ఇంటెలిజెంట్ అయితే నీకు అస్సలు అర్థమవ్వదు. నువ్వు ఇంటెలిజెంట్ అయితే వేస్ట్. ఈ మూవీ నీకోసం పిచ్చోడు అవి రావాలి. ఉపేంద్ర అన్న ఫ్యాన్ లాగా పిచ్చోడు లాగా వస్తేనే మూవీ అర్థమవుతుంది. బీబీఎం వరుసగా అంటే అన్న బీజిఎం లేపి పాడేసినాడు, మామూలుగా ఉండదన్న. ఒక్క సీన్కి రచ్చ లేపినాం థియేటర్లో. ఒకటే అంట అన్న, నాది చాలా పెద్దది, నీది మాత్రం చిన్నది, అందుకే మీకు అర్థం అవ్వదు, నాకు అర్థమవుతుంది. ఇలాంటి పెద్ద మ్యాటర్లు అర్థం అవ్వాలంటే నీది కూడా పెద్దది ఉండాలి. సూపర్ అన్న, మూవీ మాత్రం సూపర్ ఉంటుంది. సూపర్ నిజంగా. ఫస్ట్ సినిమా చూసినప్పుడు అసలు ఏం తప్ప ఉపేంద్ర గారు మార్క్ ఎక్కడ కనపడతలేదు అనుకున్నాను. సినిమా చూసి క్లైమాక్స్లో మార్క్ ఈజీగా ఇచ్చాడు. ఉపేంద్ర గారు తీసిన అన్ని సినిమాల్లో భిన్నమైన సినిమా యూఐ. ఎందుకంటే సమాజం ఎలా తయారవుతుంది అంటే ఒక మంచి స్టోరీ కాన్సెప్ట్. ప్రభాస్ గారు కల్కి సినిమా చూసామా, ఇది కల్కి ప్లస్. నిజంగా ఉపేంద్ర యూఏ ప్లస్ అనిపించింది, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఒక సాంగ్ ఉంది, ఇంకా సమాజానికి ఈజీగా జీవించాడు. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఫైట్లు, ఆల్మోస్ట్ అన్నీ కూడా ఈ సినిమాలు ఏదైతే ఉండాలో అన్నీ ఉన్నాయి. అందరికీ నచ్చే సినిమా ఇదనమాట. ఈ సినిమా అర్థం అవ్వాలంటే డిగ్రీలు కానీ, ఇంటర్మీడియట్లు కానీ, 10th క్లాస్ కానీ అవసరం.
బుర్ర ఉంటే సినిమా చాలా ఈజీగా అర్థమవుతుంది. నాకైతే చాలా బాగుంది సినిమా. అయితే ఒక సూపర్ హిట్ మూవీగా మన ఉపేంద్ర గారి కెరీర్లో ఒక మంచి మైల్ రైవ్ అందుకోవడం కూడా జరిగింది. నాకైతే బాగా నచ్చింది సినిమా. అయితే ప్రతి ఒక్కరు చూడండి, యూఎస్ సినిమా ఎక్స్ట్రాడినరీ మూవీ. ఉపేంద్ర గారి సినిమా చూస్తుంటే మాత్రం మైండ్ బ్లో అయిపోతుందనా. అరే ఏమైనా ఆయన డైరెక్షన్ చేస్తాడు, ఒక హీరో లెక్క చేస్తాడు. ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి ఆ గెటప్కి, ఆ స్టైల్కి. అంటే ఉపేంద్ర అంటే ఒక పేరు పెట్టిన వాళ్ళకి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. మనం ఎంతో అప్పట్లో మేము చిన్నగా ఉన్నప్పుడు ఒక ఏ సినిమా వచ్చింది, ఒక ఉపేంద్ర సినిమా వచ్చింది, ఒక రా సినిమా వచ్చింది. అంటే టీవీలలో చూస్తున్నాం, మస్తు ఎంజాయ్ చేసేవాళ్ళు ఆ సినిమాలు అలాంటివి చూస్తుంటే. అంటే ఒక సినిమా లెక్క చూసుకోవాలి, ఒక డిఫరెంట్ సినిమా అనుకోవాలి. ఇది ఒక సినిమా యూఐ సినిమా టైటిల్ ఎలా పెట్టిండో, టైటిల్ దగ్గర కూడా సినిమా అలా బాగుంది, కథ కూడా అలా బాగా తీసుకొచ్చిండు, డబుల్ యాక్టింగ్ చేసిన కూడా ఇచ్చి పడేసిండు. అంటే ఎక్కడ నీకు బోరింగ్ లేకుండా స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ మనకు మళ్ళీ ఒక కేజీఎఫ్ గుర్తొస్తుంది. స్క్రీన్ ప్లే చూసినా కూడా ఒక ఫైట్స్ కానీ ఎలివేషన్స్ కానీ ప్రతిదీ మనం ఎంజాయ్ చేస్తాం. యూఐ టైటిల్ ఎలా పెట్టిండో ఆ టైటిల్ దగ్గర సినిమా కూడా అంతా బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. సినిమా మాత్రం కెరియర్లో, ఉపేంద్ర కెరియర్లో చాలా బాగుంది. ఈ సినిమా మాత్రం సూపర్ 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 అన్న. ఇప్పుడే చూశాను యూ అండ్ ఐ అనమాట. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ఉపేంద్ర గారు 20 సంవత్సరాల ముందే పాన్ ఇండియా సినిమాలు తీశారు, కల్ట్ మూవీస్ తీశారనమాట. ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా అంట, ఫస్ట్లోనే వేసేస్తారు. మీరు ఇంటెలిజెంట్ అయితే ఈ సినిమా చూడొద్దు, ఎదవైతే సినిమా చూడండి. చాలా అంటే చాలా అసలు ప్రజెంట్ జనరేషన్లో సిచ్యువేషన్స్ కానీ చాలా బాగా చూపిస్తాడు. ఆయన మూవీస్కి ఫ్యాన్స్ కాదు, హార్డ్కోర్ ఫ్యాన్స్ ఉంటారనమాట. చాలా చాలా బాగుంది. సో ఆ సత్య క్యారెక్టర్ కానీ, కల్కి క్యారెక్టర్ కానీ, అసలు ఒక యాపిల్ కొరికితే అన్ని అనార్థాలు జరుగుతాయి అనేది ఈ సినిమాలో బాగా చూపించారనమాట. చాలా బాగుంది అన్న. అసలు ఉపేంద్ర గారి ఎలివేషన్స్ కానీ, ఆయన ఇచ్చిన చాలా బాగుంది. అసలు స్టోరీ పరంగా కానీ, ఆ ఇంటర్వెల్ ఏంది, ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్కి ఏంది పిచ్చెక్కిస్తారనమాట. అసలు ప్రజెంట్ ట్రెండ్లో ఉన్న అందరినీ వాడేసుకున్నారనమాట. సాంగ్స్ కానీ, నీది చిన్నదా నాది పెద్దదా అనే సాంగ్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కళ్ళు థియేటర్కి వెళ్ళి చూడండి, 2 సార్లు చూస్తారనమాట. సినిమా అయితే 2 సార్లు చూస్తేనే అర్థమైంది. మీరు థియేటర్కి వెళ్ళండి, చాలా చాలా బాగా నచ్చింది. ఉపేంద్ర గారు అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు. అదే కల్ట్ మూవీస్ తీస్తున్నారు. మళ్ళీ ఈ సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. చాలా బాగుంది. యూ అండ్ ఐ థియేటర్కి వెళ్ళి చూడండి. యూఐ సినిమా చూసి వచ్చాను. నిజంగా ఫ్యాన్స్ కదా, ఆరుగురు ఫ్యాన్స్ ఉంటారన్నమాట ఉపేంద్ర గారికి. ఎలా ఉంటుందంటే సినిమా మాత్రం చాలా డిఫరెంట్గా అనమాట. ఒక ఇంటెలిజెంట్ బీటెక్ లేదా మినిమం డిగ్రీ చేసిన వాళ్ళకి ఈ సినిమా అర్థమవుతుంది అనమాట. చాలా బాగా తీశారు. డైరెక్షన్ కానీ, లేదంటే రాసుకున్న డైలాగ్స్, సొసైటీ కోసం జనాల మీద చేసే పంచులు కానీ చాలా బాగా సూట్ అవునాయి. ఉపేంద్ర గారి స్టైల్లో ఆయన స్క్రీన్ ప్లే కానీ నాకు చాలా బాగా నచ్చింది. సో నిజంగా 20 ఏళ్ళ కింద ఆయన ఏంటో మాకు తెలుసు, యూట్యూబ్లో కూడా చూసి మా సినిమాల నుంచి చూసి ఇంప్రెస్ అయ్యాం. బట్ ఫస్ట్ టైం నేను ఇక్కడ చూసిన 10 ఏళ్ళకి వచ్చాను సరే ఖచ్చితంగా ఈ సినిమాని చూడాలి. నాకైతే చాలా బాగా అనిపించింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, లేదంటే సాంగ్స్ కానీ, ఆ క్లైమాక్స్లో నీది పెద్దదా నాది చిన్నదా అనే సాంగ్ ఉంటుంది. సినిమా అంతా కూడా ఆ సాంగ్లో కథ కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఆ సాంగ్లో అర్థమవుతుంది అనమాట. సో నాకు కొంతమందికి అర్థమయ్యి సగం మందికి అర్థం కావచ్చు, కానీ సినిమా 9ని ఒక ఇంటెలిజెంట్ పర్సన్సే చూడాలి. సినిమా మాత్రం సినిమా అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది. కల్ట్ బ్లాక్ బస్టర్ మూవీ అన్నమాట. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, ఆయన డైరెక్షన్ కావచ్చు, స్క్రీన్ ప్లే టోటల్గా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. టోటల్గా బ్లాక్ బస్టర్ మూవీ అన్న చాలా అంటే చాలా బాగా అనిపించింది. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం సూపర్ అనమాట. ఫస్ట్ హాఫ్ కావచ్చు, ఎలివేషన్ సీన్స్లో కావచ్చు, ఎమోషన్ సీన్స్లో కావచ్చు, చాలా ఎమోషనల్గా అనిపించింది కొన్ని సీన్స్లో అయితే. ఇంకా సత్య ఉపేంద్ర గారి క్యారెక్టర్లు అయితే మాత్రం సూపర్ అన్నమాట. ఇంక హీరోయిన్ గారు గ్లామరస్గా ఓకే అనిపించారు, కానీ ఇంకా మొత్తం అంతా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉప్పి అనమాట. ఇప్పుడే ఉపేంద్ర అన్న గారి సినిమా చూసాను నేను. ఒక్క ముక్కలో చెప్పాలంటే, లాస్ట్ టైం మనం 10 సంవత్సరాల క్రితం సినిమా చూసాం కదా, దానికి 100 రెట్లు ఎక్కువ ఇచ్చి పడేశాడు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది డెఫినెట్గా. అసలు నిజం చెప్పాలంటే ఇందులో సబ్జెక్ట్ ఉందన్న పిచ్చెక్కిపోయింది, మత్తిపోయింది. నిజం చెప్తున్నా, ఇంకో 2-3 సార్లు సినిమా చూసాను కానీ అర్థం కాదు, ఆ రేంజ్లో ఉంది సబ్జెక్టు. ఎర్రగా తీసింది సినిమా, బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. అంటే సాంగ్స్లో అన్నీ కలిపి కొట్టేసింది హీరోయిన్. ఎక్కడ చూపించాలో అక్కడ చూపించింది, ఎంత చూపించాలో అంత చూపించింది. టాలెంట్ సూపర్ అంటే సూపర్ ఉంది. హీరోయిన్ పనికొస్తుందన్న ఇండస్ట్రీకి డెఫినెట్గా. అండ్ ఉపేంద్ర అన్న మాత్రం యాక్టింగ్ మనం చెప్పుకోకలేదు. డబల్ క్యారెక్టర్లో వైట్ అండ్ వైట్లో ఒకటే, బ్లాక్ అండ్ బ్లాక్లో ఒకటే, ఎర్రగా తీసింది. సినిమా క్లైమాక్స్ అయితే మాత్రం మత్తిపోయింది. నాకైతే ఏం అర్థం కాలేదు. మళ్ళీ ఇంకోసారి పోవాలి. ఈ రోజుల నుంచి